బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇదొక బ్రేకింగ్ న్యూసే కాదు, సంచలనమైన న్యూస్ కూడా. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ఇరాన్కు సంబంధించి కీలకమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏమిటా సన్నివేశం? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఇజ్రాయెల్ పై మరో భారీ అటాక్ ఇరాన్ ప్లాన్ చేసిందా? ఈ ఆపరేషన్ కు ట్రూ ప్రామిస్ 2 అని పేరుని నామకరణం చేసిందా? 3 రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటోంది ఇరాన్. రెండో అటాక్ తో చుక్కలు చూపిస్తామంటూ ఇజ్రాయెల్ కి గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను తమ మిసైళ్లు ఛేదించాయని చెబుతోంది ఇరాన్. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇజ్రాయెల్ మీదకి దాడులు జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన క్షిపణులు చాలా వరకు తమ ఐరన్ డోమ్ వ్యవస్థ నిలువరించినప్పటికీ కూడా ఒక మిసైల్ మాత్రం మస్దల్ షౌన్స్ ప్రాంతంలో పడిందని ఐడిఎఫ్ చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇజ్రాయెల్ పాలిట. ఈ ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దీంట్లో చిన్నారులు, యువకులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ పై 32 సార్లు అటాక్ చేస్తూ ఉంటుంది ఇరాన్. ఇరాన్లోని ఆ దేశపు సుప్రీం లీడర్ ఖమేనీ, ఇప్పుడే పాయింట్కి వస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా బయటకొచ్చాడు. బయటకు వచ్చి దాదాపు 40 నిమిషాలు, 1 కాదు 2 కాదు, అదుగు 4th బాక్స్ లో మీరు చూస్తున్నారు అలీ ఖమేనీ, అదుగు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత, రిమెంబర్ 5 ఏళ్ల తర్వాత ఆయన ఒక లార్జ్ గ్యాదరింగ్ ని అడ్రస్ చేయడం, మరీ ముఖ్యంగా నస్రల్లా హతమైన తర్వాత, నస్రల్లా మృతి చెందిన తర్వాత సంస్మరణ కార్యక్రమంగా కూడా దీన్ని చూడడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు శుక్రవారం జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి అయతుల్లా అలీ ఖమేనీ అడ్రస్ చేశారు, మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశాలని, దాంతోపాటు కొన్ని సంచలనమైన విషయాలను కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఒక అంశాన్ని మాత్రం ఇక్కడ కన్ఫామ్గా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏమిటా అంశం? ఇజ్రాయెల్ ఒకటే చెప్పింది, ఆయన భయపడిపోయాడు, ఆయన పారిపోయాడు, ఆయన సొరంగంలోకి వెళ్ళిపోయాడు, ఆయన మరి ముఖ్యంగా బాంబ్ షెల్టర్స్లోకి వెళ్ళిపోయాడు, ఇలా ఆయన మరి ముఖ్యంగా ఒక ప్రొటెక్షన్ ఏరియాలోకి వెళ్ళిపోయాడంటూ కూడా ఇజ్రాయెల్ కావచ్చు సోషల్ మీడియాలో విపరీతమైన చక్కర్లు కొట్టింది. సో ఈ నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను ఏ బంకర్లోని దాక్కోలేదు, నేను ఇంకా బతికే ఉన్నా, నా ప్రస్థానం ఇంకా ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మాటలు ఇప్పుడు ఇజ్రాయెల్ని వణికించబోతున్నాయా? ప్రస్తుతం ఇదే చర్చ జోరెందుకుంటోంది. ఎందుకు ఈ మాట వినిపిస్తోందంటే, ఒకటే విశ్లేషకులు చెబుతున్న మాట, ఇరాన్కి సంబంధించి 5 ఏళ్ల తర్వాత, రిమెంబర్ 5 ఏళ్ల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ బయటకు రావడం, ఇంత లార్జ్ గ్యాదరింగ్ని అడ్రస్ చేయడం, దాంతోపాటు 40 నిమిషాల సేపు ప్రసంగించడం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 కాదు 2 కాదు, 40 నిమిషాల సేపు ప్రసంగించడం. ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం కూడా అంటే మొదటి నుంచి చివరి వరకు we are with you అంటే మేము నీతోనే ఉన్నామంటూ కూడా ఇరాన్ ప్రజలు చెప్పడం మరింత అనుమానాలకు, దాంతోపాటు ఆందోళనకు దారితీస్తోంది. ఇరాన్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? మొన్న 180 మిసైళ్లను ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. అయితే తమ ఐరన్ డోమ్ వ్యవస్థ కావచ్చు, ఏరోస్పేస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడేశాయి, ఇవన్నీ కూడా వాటిని ఛేదించాయి. ఆ రక్షణ వ్యవస్థ కాపాడిందంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది 12 మంది మృతి చెందారంటూ కూడా ఈ దాడుల నేపథ్యంలో. అయితే ఆ ఉగ్రవాదిని కూడా హతమార్చామంటూ చెప్పడం కాస్త షాకింగ్గా, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇక్కడ ఎట్లా దాన్ని ఛేదించింది అనేది, దాని క్లారిటీ రావాల్సిన సిచ్యువేషన్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో వేచి చూడాలి. అయితే ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య ఉద్రిక్తతని మరింత రేకెత్తించబోతున్నాయా? ఈ ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. ఆయన ఏమన్నారంటే కనుక హసన్ నస్రల్లాకు సంబంధించి ప్రస్తావించారు.
హసన్ నస్రల్లా హెజ్బుల్లాను ఒక వట్ట వృక్షంలా వేళ్ళూను కునిపోయేలా అంత బలాన్ని చేకూర్చాడు, అంత దృఢంగా దాన్ని తీర్చిదిద్దాడు, అంతలా విస్తరింపజేశాడు. హసన్ నస్రల్లా లేకపోయినా హసన్ నస్రల్లా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే హసన్ నస్రల్లా హెజ్బుల్లాకు సంబంధించి దృఢంగా ఏర్పాటు చేశాడు, ముందుకు తీసుకువెళ్తాడు, ఆయన మనస్సులో ఉండే ముందుకు తీసుకువెళ్తాడు, ముందుకు నడిపిస్తాడు అంటూ కూడా ఆయన చెప్పడం, హెజ్బుల్లాని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి, ఆయన ఆదర్శంగా తీసుకున్నట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వేడిని రాజేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఇంట్రెస్టింగ్గా హసన్ నస్రల్లా అల్లుడు కూడా మృతి చెందాడు. ఎక్కడా ఎప్పుడు చెప్తా. మన డమాస్కస్లో జరిగిన ప్రమాదంలో హసన్ నస్రల్లా అల్లుడు కూడా మృతి చెందాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఒకరు కాదు ఇద్దరు కాదు, హసన్ నస్రల్లా, ఆయన అల్లుడు, కుమార్తె, ఇలా దాంతోపాటు టాప్ కమాండర్స్కి సంబంధించి ఒక్కసారి ఆ పేర్లను కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. ముందుగా ఇస్మాయిల్ హనీ హమాస్కి సంబంధించిన కీలక నేత, ఆ తర్వాత హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫవాద్ షుకూర్, దాంతోపాటు ఇబ్రహీం అకీల్ హెజ్బుల్లా ఆపరేషన్స్ చీఫ్, అలాగే హసన్ నస్రల్లా, నబీల్ కోక్ హెజ్బుల్లాకి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్, దీంతో పాటు అబ్బాస్ అల్ ముసాఫీ 32 ఏళ్ల క్రితం హెజ్బుల్లా చీఫ్. ఆ తర్వాత ఈ అంశం ఇప్పటిందుకు ప్రస్తావనకు వస్తుందంటే కనుక హెజ్బుల్లాకి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు హసన్ నస్రల్లా ప్రస్తావన ఎంతవరకు వస్తుందో దానికి కారణం అబ్బాస్ అల్ ముసాఫీ. ఆయన దగ్గర ఈయన ఉండేవాడు హసన్ నస్రల్లా, ఆ తర్వాత ఎదిగాడంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే లెబనాన్లో హమాస్ నేత ఫతే షరాఫ్ కూడా మృతి చెందిన పరిస్థితి. దీంతోపాటు ఇక చాలామంది ఇలా మాట్లాడుకుంటూ పోతే హసన్ జాఫర్ అల్ ఖాసీర్, డమస్కస్లో జరిగిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసీర్ కూడా మృతి చెందిన పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తైతే కనుక ఈరోజు జరిగిన పరిస్థితి, ఈరోజు ఆయతుల్లా అలీ ఖమేనీ బయటకు రావడం, ఆయన మాట్లాడడం, ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 నిమిషాల సేపు ఏకధాటిగా ప్రసంగించడం, అది కూడా 5 ఏళ్ల తర్వాత మాట్లాడడం, అది కూడా లక్షలాది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, అది కూడా వాళ్ళందరూ కూడా వి ఆర్ విత్ యూ, మేము మీతోనే ఉన్నామంటూ చెప్పడం, అది కూడా హసన్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమంగా అభివర్ణిస్తున్న సిచ్యువేషన్ కావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇటు పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణానికి దారి తీయబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇజ్రాయెల్ పై మరో భారీ అటాక్కి ఇరాన్ రంగం సిద్ధం చేస్తోందా? ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే సేఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఆయన ఎక్కడో సొరంగంలో ఉన్నారు, ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చర్చలను ఖండిస్తూ బయటికి రావడం, ఆయన బయటకు వచ్చి జనాలను అడ్రస్ చేయడం ఎటువంటి సందేశం పంపిస్తోంది? ఆ సందేశంతో పాటు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం ఇంకా ఎటువంటి సందేశాన్ని పంపించబోతోంది? ఇజ్రాయెల్ ఏమనబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం.